హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అదేంటో మీకు తెలుసు, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. చాలా మంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్స్ మీద ఒక యూనిటే ఇచ్చారు R22లో మీకోసం అండ్ కోసం వాళ్ళందరి కోసం. మీ ఎగ్జామ్ లాస్ట్ మినిట్ వరకు ఎవ్రీ డే 1 క్వశ్చన్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మీద పోస్ట్ చేస్తూనే ఉంటాను. కంపల్సరీ చూడండి, మెంబర్స్ కంటెంట్లో ఉంటుంది. చూడండి బెటా, ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ని యాక్చువల్గా ఎందుకు చేయాలి, ఏ శాంపుల్కి చేస్తాము, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చూడాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ బేసిక్ ఏంటో చెప్తాను ఈ వీడియోలో. తర్వాత ఒక్కొక్క లిమిట్స్కి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మినిమం మనకి 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిమిట్స్ ఉంటాయండి. 90%, 95% అండ్ 99 ఓకే. వీటిల్లో ఇచ్చినప్పుడు డిఫరెంట్‌గా మరి మ్యూ ఇస్తే ఏంటిది, పాపులేషన్ పారామీటర్ ప్రపోజిషన్ ఇస్తే ఏం చేయాలి, అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 మీన్స్ ఇస్తే ఏంటిది, డిఫరెన్స్ ఆఫ్ 2 ప్రపోజిషన్స్ ఇస్తే ఏంటి అనేది ఒకటికి 2 సార్లు కాదు, ఎక్కువ ఐ మీన్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ మీకోసం సాల్వ్ చేస్తాను. మీరు చేయాల్సిందంటే లైక్ ఇవ్వండి అంతే, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది మీకు అనుకున్నంత ఈజీగా అర్థమవుద్ది. మీ టెక్స్ట్ బుక్ చదివినా, మీ సార్ చెప్పింది విన్నా. బట్ నేను మీకోసం అనలైజ్ చేసి చాలా ఈజీ వేలో సొల్యూషన్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, మరి ఏ లిమిట్స్ ఎప్పుడు వాడాలనేది చాలా క్లియర్ విత్ టేబుల్తో చెప్తాను. అస్సలు మిస్ అవ్వద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. చూడండమ్మా, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అనేది ఇది మనకున్న సిలబస్ ప్రకారం మనం ఏంటంటే, ఈ కాన్ఫిడెన్స్ సెంటర్ అనేది వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఫర్ ద లార్జ్ శాంపుల్. ఎప్పుడు అప్లై చేస్తాను, లార్జ్ శాంపుల్కి మాత్రం అప్లై చేస్తాను. లార్జ్ శాంపుల్ అంటే ఏంటిది, ఇట్ షుడ్ బి ద సైజ్ ఆఫ్ దట్ శాంపుల్, ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 30. మరి స్మాల్ శాంపుల్ అంటే ఏంటిది, less than 30, right? That is the first point. And the next one, the confidence interval ఏ విధంగా తీసుకుంటామంటే, this is the main formula for the confidence interval. ఏంటిది, x bar minus z alpha by 2 into standard error and x bar plus z alpha by 2 into standard error. అంటే ఏంటిది, x bar plus or minus z alpha by 2 into standard error. ఓకే, దీన్ని మనం ఎలా రాస్తాం, z alpha by 2 అని అంటే ద వాల్యూ లైస్ ఇన్ బిట్వీన్, మనకి తెలుసు బెల్ కర్వ్ నుండి నెగటివ్ అండ్ పాజిటివ్, దట్ z లైస్ ఇన్ బిట్వీన్ దీస్ 2 వాల్యూస్. హియర్ 1 మైనస్, దిస్ ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ ఆల్ఫా. దీన్ని మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాము. మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ సంథింగ్ 1% ఉంది అంటే, దెన్ యూ విల్ గో ఫర్ దట్ కేస్ 99% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఓకే, 5% ఉంది అంటే మీరు దేనికి వెళ్తారు, అప్పుడు 5% అంటే దీనికి వెళ్తారండి 95%. అండ్ నెక్స్ట్ 10% ఇచ్చారు అంటే 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. కొన్ని ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్కి మనం అలా కూడా చెక్ చేసుకోవాలి, అది కూడా చాలా క్లియర్గా చెప్తాను. ప్రాబ్లమ్స్ చేస్తుంటే వస్తుంది, ఒకటే ప్రాబ్లం కాదు, నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, డ్యామ్ షూర్ మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్గా డివైడ్ చేశారు కాన్ఫిడెన్స్ లిమిట్స్ని. ఒకటి ఏంటిదంటే, కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఫర్ పాపులేషన్ మీన్. ఏమంటున్నాను, పాపులేషన్ మీన్ అనేది యు నో ద పాపులేషన్ మీన్. అప్పుడు మనం కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ని ఎలా తీసుకుంటామంటే, చూడండి బేట, సింపుల్గా ఇవి స్టాండర్డ్ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ వచ్చి ఉండాలి. ఏంటిది అవి, 90% అయినప్పుడు జెడ్ ఆల్ఫా వాల్యూ 1.645, బట్ మనం 64 అని తీసుకుంటాం, ఓకే. అండ్ 95% దిస్ ఇస్ 1.96, ఓకే. అండ్ 99% 2.58. మనకి జేఎన్టీయూ వాళ్ళకి 99.73 కూడా ఉంది, దట్ ఈస్ 3. ఓకే, ఇప్పుడు మీరు ఏంటి అంటే 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎప్పుడంట, న్యూ వాల్యూ ఇచ్చినప్పుడు. అప్పుడు మనం ఎలా రాస్తాము, స్టాండర్డ్ ఎర్రర్ x బార్
ఎలా రాయాలి మనం స్టాండర్డ్ ఎర్రర్? ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 1.96. ఎందుకని 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్లో మనకి జెడ్ ఆల్ఫా బై 2 వాల్యూ ఎంతండి? 1.96. అంటే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ దట్ మ్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ 99% ఇచ్చినప్పుడు 2.58 తీసుకొని రాస్తాం. అండ్ 99% 73 ఇచ్చినప్పుడు 3. ఈ విధంగా మనం పాపులేషన్ మీన్ ఇచ్చినప్పుడు రాస్తాము. కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీస్ 4 వాల్యూస్. ఓకే, అండ్ మ్యూ అని అంటే ఏం లేదండి, మ్యూ ఇచ్చినప్పుడు ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ దట్ స్టాండర్డ్ ఎర్రర్. ఓకే, అండ్ మరి పాపులేషన్ ప్రపోజిషన్ ఇస్తే పాపులేషన్ ప్రపోజిషన్ పి ఇచ్చినప్పుడు సేమ్ లైక్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే దట్ గివెన్ వన్ ఇస్ పాపులేషన్ పారామీటర్ ప్లస్ ఆర్ మైనస్ దట్ ఎర్రర్. మనకి తెలుసు 95%లో ఎర్రర్ ఏంటిది? 1.96 ఇంటూ ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ దట్ పి. ఓకే, అంటే దీని కరస్పాండింగ్ వాల్యూ దట్ ఈస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ దట్ పి. ఓకే, ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఒకటి మ్యూ ఇచ్చినప్పుడు, ఇంకొకటి పాపులేషన్ ప్రపోజిషన్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా నాకు 2 మ్యూ వాల్యూస్ అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 పాపులేషన్ మీన్స్ ఇచ్చారు. అంటే ఏంటిది? కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఫర్ దట్ డిఫరెన్స్ అంటే ఏంటిది? µ1 మైనస్ µ2 ఆఫ్ 2 పాపులేషన్ మీన్స్. అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 పాపులేషన్ మీన్స్ ఎలా చేస్తాము అంటే µ1 మైనస్ µ2. 2 పాపులేషన్ మీన్స్ కదా, అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 x1 బార్ మైనస్ x2 బార్ ప్లస్ ఆర్ మైనస్ ఎలా రాయాలి? ప్లస్ ఆర్ మైనస్ 1.96 బికాస్ ఇట్ ఈస్ 95%. ఓకే, సేమ్ లైక్ why? Because this is a standard error of x bar x1 bar minus x2. లైక్ దట్ మనము ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా రాస్తాం. 99% ఇస్తే 2.58. ఓకే, అండ్ 99.73 ఇచ్చినప్పుడు 3 విత్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x బార్ మైనస్ x2 బార్. ఈ విధంగా రాయాలండి ఎప్పుడు 2 డిఫరెన్స్ ఆఫ్ 2 మీన్స్ ఇచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఫర్ ద డిఫరెన్స్. అంటే ఏంటిది? డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ అంటే P1 P2 2 ప్రపోజిషన్స్ ఇచ్చినప్పుడు వీటి డిఫరెన్స్కి ఎలా రాస్తాము అని అంటే 95% సేమ్ 1.96. బట్ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు కన్సిడర్ P1 మైనస్ P2 ప్లస్ ఆర్ మైనస్ ది స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ దిస్. ఓకే, ఎవ్రీ దిస్ వాల్యూ ఈజ్ సేమ్ ప్రతి దానికి 95, 99, 99. ద థింగ్ ఈజ్ మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఇక్కడ ఇచ్చింది. మ్యూ డిఫరెన్స్ ఇస్తే µ1 మైనస్ µ2, ప్రపోజిషన్ డిఫరెన్స్ ఇస్తే P1 మైనస్ P2 ప్లస్ ఆర్ మైనస్ ది స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P1 మైనస్ P2. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్ చెప్తాను. బేసిక్ చెప్పిన తర్వాత మరి 95% ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 99 ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అండ్ 99.73 ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అండ్ 90% ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. దట్టు ఒకవేళ మ్యూ అంటే నాకు పాపులేషన్ మీన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, పాపులేషన్ మీన్ ఇవ్వకుండా నాకు ప్రపోజిషన్ ఇస్తే మరి ఈ ఇంటర్వెల్స్ ఎలా అప్లై చేయాలి. మరి ప్రతి ప్రాబ్లంకి 4 ఇంటర్వెల్స్ చేస్తామా మేడం అంటే లేదండి, వాళ్ళు మెన్షన్ చేస్తారు 95 99.73 అని, దానికి చేయాల్సి ఉంటుంది. మరి డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఇస్తే ఏంటిది, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఇస్తే ఏంటిది అనేది నెక్స్ట్ మనకి నేను పోస్ట్ చేసే వీడియోలో ప్రతి ఎవ్రీ డే పోస్ట్ చేస్తూ ఉంటాను. వీలైతే ఒకరోజు 2 వీడియోలు కూడా పెడుతూ ఉంటాను వీళ్ళని బట్టి. ఓకే, బట్ కంపల్సరీ లైక్ ఇవ్వండి. మీ ఎగ్జామ్ ఎంఎస్ఎఫ్ఆ కాసమా ఏ రోజు ఉంది అనేది కామెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ఈజీ.